ఒకనొక సందర్భంలో అల్లు అర్జున్ గారు క్లియర్గా చెప్పారు, నేను చిరంజీవి గారు డ్యాన్స్ని చూసి నేర్చుకున్నాను, ఎన్టీఆర్ గారు స్టెప్పులు చేసి ఎంత కష్టపడాలని చెప్పి నేర్చుకున్నాను, అంత పర్ఫెక్ట్ రావాలని చెప్పేసి. దేవతామూర్తిగా చూసుకుంటే మాత్రం ఒకటే చెప్తున్నానండి, ఆల్రెడీ పుష్ప 2లో ఆయన రోల్ చేశారు, సూపర్ అంటే సూపర్ ఉంది. అది అంతకు మించి బెస్ట్ రాగలుగుతుందా అని చెప్పేసి అనిపించింది. కానీ ఆల్రెడీ బాలరామాయణం అని చెప్పేసి ఎన్టీఆర్ గారు చేశారు. ఆ రామాయణంలో ఆ పాత్ర చూసిన తాతగారి తర్వాత అటువంటి పాత్రలు వేయడానికి బెస్ట్ పర్సనాలిటీ ఎన్టీఆర్ గారు అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఇద్దరు కూడా ఆ పాత్రకు అనేది చాలా దగ్గర ఉన్నారు. ఒకరిని పెట్టి ఇంకొకరిని కాదంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ భంగపాటు పడుతారు, ఎందుకంటే మా హీరో కాలేకపోయాడు అని చెప్పేసి. కానీ ఇద్దరికి కూడా ఇద్దరిలో ఏ ఒకరైనా కానీ ఇద్దరు కూడా సపోర్ట్ చేసుకుంటారు, నువ్వు బాగున్నావు అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటారు. ఒకనొక సందర్భంలో అల్లు అర్జున్ గారు క్లియర్గా చెప్పారు, నేను చిరంజీవి గారు డ్యాన్స్ని చూసి నేర్చుకున్నాను, ఎన్టీఆర్ గారు స్టెప్పులు చేసి ఎంత కష్టపడాలని చెప్పి నేర్చుకున్నాను, అంత పర్ఫెక్ట్ రావాలని చెప్పేసి. అంటే వాళ్ళకు క్లియర్ ఉందని, మేమిద్దరు కూడా సమానమే, మాకు ఎటువంటి భేషాలు లేవు అని చెప్పేసి. సో ఫ్యాన్లు అనుకోవడం తప్ప ఇందులో ఎవరు ఆ దేవత రోల్ చేసినా కూడా ఇద్దరు కూడా సంతోషపడతారు. మేము అనుకునేది అంటే ప్రజల తరపున నేను చెప్పేది అంటే వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఇంక బెటర్ అని చెప్పేసి. ఇద్దరిట్లో ఎవరున్నా అని ఫ్యాన్స్ మాత్రం భంగపడతారు. సినిమాకు వచ్చే వాళ్ళు ఎవరున్నా అని సంతోషపడతారు. ఎందుకంటే ఎన్టీఆర్ను బాలరామాయణ తర్వాత మళ్ళీ దేవుడు చూడాలంటే దీంతో మేబీ కావచ్చు అని చెప్పేసి. ఆ సీనియర్ ఎన్టీఆర్ గారి రూపం మళ్ళీ మాకు కనపడాలి, నేను కూడా కోరుకునేది అదే. కానీ అల్లు అర్జున్ గారిని చూసిన తర్వాత ఆయన దేవతా రూపం అనేది ఇప్పటివరకు వేయలేదు. ఆయన వేస్తే ఎలా ఉంటుంది, ఆ పుష్ప 2 ఇమేజ్ అనేది ఇప్పుడు కూడా మాకుంది. సో ఎటు చెప్పలేని పరిస్థితి అన్నట్టు. మాకు ఇద్దరు కూడా కావాల్సిన వాళ్ళే, ఇద్దరు కూడా ఆ పాత్రకు సరిపోయే వాళ్ళే. సో ఇది త్రివిక్రమ్ గారి మీదే ఉంది, ఎవరిని చూపించగలుగుతారని చెప్పేసి. ఒకరి పేరు చెప్పాలి అని అంటే ఎవరి పేరు చెప్తారు? 50.01% జూనియర్ ఎన్టీఆర్ గారు, 49.99% అల్లు అర్జున్ గారు. జస్ట్ ఇంతే తేడా ఉందండి ఇద్దరిట్లలో. సో చాలా మంది ఏమంటున్నారు అంటే ఎన్టీఆర్ గారే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు, ఎందుకంటే మైథలాజికల్ సినిమాలో యమదొంగ చేశారు కదా, సో ఇలాంటి సినిమాలు అన్ని కూడా చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు అయితేనే కరెక్ట్ అంటున్నారు. క్లియర్ చెప్తున్నాండి, సీనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ అనేది ఇప్పటివరకు పోదు కూడా. తెలుగుడికి అనేది ఆ ఇమేజ్ అనేది ఇప్పటికీ కనిపిస్తుంది. డైరీ మర్చిపోయానని, డైరీ ఉంది నాది ఆయనది, ఆ డైరీ మీద సీనియర్ ఎన్టీఆర్ గారి బొమ్మే ఉంది అన్నట్టు. ఇప్పుడు నా జేబులో ఉండేది మేబీ మిస్ అయినట్టుంది. అంటే ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయినా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారిని ఆ రూపం మనం లేకపోతున్నాం. ఒక విష్ణు అన్న కానీ, ఒక రాముడు అన్న కానీ, ఒక కృష్ణుడు అన్న కానీ సీనియర్ ఎన్టీఆర్ రూపం అనేది ముద్రపడిపోయింది. అలానే ఎన్టీఆర్ని కూడా బాలరామాయణంలో చూసినాం కాబట్టి సేమ్ డిటో కనిపిస్తారు. సో ఆయన్నే రావాలని చెప్పి అనిపిస్తుంది. కానీ పుష్ప 2 వల్ల చెప్పలేము అది.